హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మళ్ళీ వీడియోలోకి వచ్చేసాను అనమాట. ఈరోజు నేను ఫ్లఫీ ఆమ్లెట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలా డౌట్ తోటే స్టార్ట్ చేశాను ఎలా వస్తుందో అని. సో ఫస్ట్ ఇక్కడ నేను 3 eggs తీసుకున్నాను. 3 eggs నుంచి వైట్ ఒక బౌల్లో ఇంకా ఎల్లో ఒక బౌల్లో సపరేట్ చేసుకున్నాను. సో తర్వాత ఎల్లోలో సాల్ట్ ఇంకా కారం వేసి ఇలా తర్వాత ఎగ్ వైట్ని కూడా ఇలా బీట్ చేసుకోవాలి అనమాట, క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు. ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ నేను మా మమ్మీ హాఫ్ అన్ అవర్ కష్టపడ్డాము ఇలా క్రీమీ టెక్స్చర్ రావడానికి. సో తర్వాత నార్మల్గా మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటాం అలా ఆయిల్. సో ఫస్ట్ ఎగ్ ఎల్లో మిక్స్చర్ వేసేసుకొని తర్వాత వైట్ కూడా వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా సాల్ట్ ఇంకా కారం వేసి దీన్ని ఇలా తిప్పుకోవాలి. ఇక్కడ చాలా కేర్గా ఉండాలి అన్నమాట. సో తర్వాత క్యాబేజ్ వేసుకొని ఒక 5 minutes తర్వాత ఉంచితే మనకు ఆమ్లెట్ ఇలా వచ్చేస్తుంది. ఫ్లఫీగా రాలేదు కానీ స్పాంజీగా అయితే వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ నాకు ఆమ్లెట్ కూడా వేయడానికి కరెక్ట్గా రాదు, ఇలా వస్తుందని భయపడ్డా కానీ చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.